పరిశుద్ధాత్మను గర్భం ధరించింది కదండి ఆవిడ. పరిశుద్ధాత్మ అంటే ఎవరు మీకు తెలుసా, తెలియదు సార్? పరిశుద్ధాత్మ అని మీరు తెలుగు బైబిల్లో రాశారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అది పవిత్ర పిశాచి, హోలీ గోస్ట్ అని ఉంటుంది. పిశాచా? పిశాచి, పిశాచా? దెయ్యం సార్ అంటే ఏది సార్ అనగా చెప్పండి. గోస్ట్ అండి, గోస్ట్, హోలీ గోస్ట్ అని ఉంటుంది. పవిత్ర పిశాచి అది. పరిశుద్ధాత్మ అనేది తెలుగులో తప్పుగా అనువాదం చేశారనమాట. పరిశుద్ధ ఆత్మ, ఆత్మ అంటే హోలీ స్పిరిట్ అని ఉండాలి, హోలీ స్పిరిట్ అని లేదు, హోలీ గోస్ట్ అని ఉంది. అమ్మో. కాబట్టి అది పిశాచి. మరి వీరు క్రియేట్ చేశారేమో రండి ఆయన్ని. మరి అలాగా గోస్ట్ అని ఇంగ్లీష్ లో క్రియేట్ చేశారేమో తెలియకుండా మరి మనం వాళ్ళు మాట్లాడకూడదు అంటే చాలా మంది. లేదు ఇప్పుడు అసలు మొత్తం ఇప్పుడున్న ప్రొటెస్టెంట్ బైబిల్ అన్నింటికి మూలం కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్. ఆ కింగ్ జేమ్స్ వెర్షన్ కింగ్ జేమ్స్ వెర్షన్ అంటారు. కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ నుంచే అన్ని భాషల్లోకి అనువాదం చేశారు, ప్రపంచంలో చాలా భాషల్లోకి. దాని నుంచి ఇంగ్లీష్ బైబిల్ నుంచి అనువాదం చేశారు. ఆ ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంది హోలీ గోస్ట్ అని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చాలామంది ఈ విధంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధ ఆత్మకు పుట్టలేదు, పరిశుద్ధ దయ్యానికి పుట్టాడు, అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వీరికి ధీటైన సమాధానం ఈరోజు చెప్దామండి. ముందుగా బైబిల్ ప్రశ్నించిన వీళ్ళ హిందూ గ్రంథం నుండి ఒక ప్రశ్న వేదాల్చానండి. అదేంటంటే, రాముడి యొక్క జననంలో దశరథుడు పుత్ర కామేష్టి యాగం చేస్తాడండి. దశరథుడు పుత్ర కామేష్టి యాగం ద్వారా రాముడు పుడతాడనమాట. సరే, పుత్ర కామేష్టి యాగంలో ఏం జరుగుద్ది అంటే చూడండి, వాల్మీకి రామాయణం బాలకాండ 16వ సర్గ 11వ శ్లోకంలో ఏముంటుందంటే మహాద్భుతం అని ఉంటుందండి. మహాద్భుతం అని ఉంటుంది శ్లోకంలో, చూస్తున్నారు కదా. దీన్ని పుల్లెల శ్రీరామచంద్రుడి యొక్క అనువాదంలో కనుక చూస్తే ఇక్కడ ఏముంటుందంటే భూతము అని ఉంటుంది, మహాభూతం అని ఉంది. సాటి లేని కాంతి గల మహాభూతం అని ఉంది. కాబట్టి రాముడు భూతము ఇచ్చిన పాయసం వల్ల పుట్టాడు అని చెప్పి మనం అంటామా? చెప్పండి. ఉన్నట్టుగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. శ్లోకంలో కూడా మహాద్భుతము అని ఉంది. కానీ గీతా ప్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మహాద్భుతం అని చెప్పి ఉంటే దాన్ని ఒక దివ్య పురుషుడు అని రాసుకున్నారండి. మరి ఇప్పుడు కేజేవిలో హోలీ గోస్ట్ అని రాసుకున్నారు, కానీ తెలుగు బైబుల్లో పరిశుద్ధాత్మని రాసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు పిశాచికి దయ్యానికి పుట్టాడని చెప్పి వాగుతున్న వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, రాముడు భూతం ఇచ్చిన పాయసం వల్ల పుట్టాడు అని చెప్పి మనం కూడా మాట్లాడొచ్చండి ఇలాగ. కానీ ఆ హైందవుల మనసు భావాలని దెబ్బతీయడానికి ఇలా చెప్పట్లేదు. మేము నోరు తెరిస్తే నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. మీ నోరు తెరిస్తే నిజాలు మాట్లాడి మీ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాన్ని బయటపడాల్సి వస్తుంది. అనవసరంగా ఇలాంటి మతోన్మాదులను మీరు ఎంకరేజ్ చేయబాకండి. గమనించండి. సరే, బైబిల్ చూద్దామండి. ముందుగా బైబిల్ అనేది తెలుగు బైబిల్ అనేది కేజేవి నుండి తర్జుమా చేయబడలేదండి. తెలుగు బైబిల్ అనేది చూడండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తా ఉన్నారు, తెలుగు బైబిల్ అనేది ఇది ఆదిమ హెబ్రూ గ్రీక్ భాషల నుండి భాషాంతరం చేయబడింది అని రాస్తుంది. తెలుగు బైబిల్ కేజేవి నుండి తర్జుమా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మతోన్మాదులు మూర్ఖులు. సరే, అయితే కేజేవి నుండి తీసుకోలేదా అంటున్నాను నేను. ఇది రకరకాల అనువాదాలు పరీక్షించి దాని యొక్క సారాంశాన్ని తీసుకొని కొంత సపోర్ట్గా తీసుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే తెలుగు బైబిల్కి మూలం, తెలుగు అనువాదానికి మూలం ఏంటంటే ఆదిమ హెబ్రూ గ్రీక్ భాష నుండి అనేది గమనించాలి, కేజేవి నుండి కాదండి. అయితే ఒక తెలుగు బైబిల్ కన్నా ముందు కేజేవి బైబిల్ ప్రచురం చేయబడింది, కాదంటలేదు. కానీ దాంట్లో సారాంశం ఏంటో, అసలు ఉద్దేశం ఏంటో కొంతవరకు చదివి అర్థం చేసుకోవడం కోసం తీసుకొని ఉండొచ్చు. కానీ తెలుగు బైబిల్ అనేది హెబ్రూ గ్రీక్ భాష నుండి తీసుకున్నారు. మనకి ఏదైనా తెలుగు బైబిల్లో సందేహం వస్తే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకు పుట్టాడా, పరిశుద్ధ దయ్యానికి పుట్టాడా అని అనుమానం వస్తే దాని మూలంలోకి వెళ్ళి చూసుకోవాలి, అంతే తప్ప కేజేవి నుండి కాదు. వీళ్ళు అంటారు కదా, ఏదైనా అనువాదంలో తేడా వస్తే వీళ్ళ గ్రంథాల్లో దాని మూలమైనటువంటి సంస్కృతంలోకి వెళ్ళాలంటారు, అంతే తప్ప వేరే వాళ్ళ అనువాదాల నుండి తీసుకున్నారని చెప్పి ఎట్లా చెప్తారండి? మూర్ఖులు అనమాట, మతోన్మాదులు. సరే, అయితే ఇప్పుడు గమనించండి, మనకి ఏదైతే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ బైబిల్ వచనం ఏదైతే ఉందో అందులో చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని ఉందండి. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టింది పరిశుద్ధి వల్ల అని మనం నమ్ముతాం. కానీ కేజేవిలో ఏముందంటే హోలీ గోస్ట్ అని ఉంది.
కేజీలో హోలీ గోస్ట్ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధ దైవానికి పుట్టాడు, తెలుగులో ఇలా అనువాదం చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సరే అయితే ఇప్పుడు దీని గురించి చూద్దామండి. మూలంలో ఏముందంటే కనుక లూకాసు వార్త 1:35 గ్రీకులో కనుక చూస్తే, గ్రీకు తెలుగు కొత్త నిబంధనకి మూలం ఏంటి? గ్రీకు బైబిల్, పాత నిబంధనకి హెబ్రూ బైబిల్. కాబట్టి మన కొత్త నిబంధన ప్రకారంగా లూకాసు వార్త 1:35 గ్రీకులో కనుక చూస్తే ఏముందంటే స్పిరిట్ అని ఉందండి. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, హోలీ స్పిరిట్ అని ఉంది. కాబట్టి వీళ్ళ వాదన వీగిపోయింది. మూలంలో కనుక చూస్తే హోలీ స్పిరిట్ అని ఉంది. దాని లెక్సికాన్ నెంబర్కి వచ్చేసరికి మనకి చూడండి 41:51 లెక్సికాన్ నెంబర్ 41:51 కనుక గమనిస్తే ఇక్కడ ఏముంటుందంటే మనకి చూడండి ఎన్ఏసిబి కనుక చూస్తే స్పిరిట్ అని ఉంటుంది. అయితే కేజేవి వర్షన్ వచ్చేసరికి గోస్ట్ అన్న, లైఫ్, స్పిరిట్ అని కూడా తీసుకోవచ్చు కేజేవి వర్షన్. అయితే కేజేవి వాళ్ళు మరి గోస్ట్ అనే పదాన్ని ఎందుకు రాస్తున్నారు? వాళ్ళకి తెలియదా అంటే కాదండి. మన తెలుగు వాళ్ళం, ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పే అంతరం కాదండి. మనం ఇంగ్లీష్ వాళ్ళ వర్షన్ వేరు, వాళ్ళు అర్థం చేసుకుంది వేరు, వాళ్ళ భాషకి వాళ్ళకి సరైన పట్టు వాళ్ళకు ఉంటుంది. వచ్చి రాని ఇంగ్లీష్ వాళ్ళు ఎవరుతున్నారు? కరుణాకర్ లాంటి వాళ్ళు, వీళ్ళకి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ సరిగా రాదు. కాబట్టి ఇంగ్లీష్ సరిగ్గా రాక ఇలా గోస్ట్ అనగానే వెంటనే దెయ్యం అనే ఒక దాన్ని ఆపాదించుకుంటారండి, దెయ్యం అని ఆపాదించుకుంటారు. సరే, దీని గురించి మనం గూగుల్లో ఒకసారి ట్రాన్స్లేషన్ చేసి చూద్దామండి. చూడండి, గూగుల్ ట్రాన్స్లేషన్ కనుక వెళ్తే హోలీ స్పిరిట్ అని ఉంటే ఏముందండి? పరిశుద్ధాత్మ అని ఉంది. అలాగే హోలీ గోస్ట్ అని కొట్టండి, ఏముంది? పరిశుద్ధాత్మ అని వచ్చింది. హోలీ గోస్ట్ అనగానే పరిశుద్ధ దెయ్యం అని రాలేదు కదా కరుణాకర్ సుగుణ. కాబట్టి ఇంగ్లీష్ ఏం చెప్తుంది, గోస్ట్ అంటే ఏం చెప్తుంది అని కనుక గమనిస్తే పరిశుద్ధాత్మగా హోలీ గోస్ట్ అంటే అర్థం మనకి ఏదైతే గ్రీకులో హోలీ స్పిరిట్ అని ఉందో దాన్ని కనుక చూస్తే పరిశుద్ధాత్మ, హోలీ గోస్ట్ అని చెప్పిన పరిశుద్ధాత్మనే వస్తుంది. అర్థమైందా? అలాగే ఇప్పుడు సరే చూద్దాం. ఇప్పుడు కేజేవి వాళ్ళు హోలీ గోస్ట్ అని రాసుకున్నారు కదా అని చెప్పి మీరు అదే పదే కేవలం విమర్శించడం కోసం మాట్లాడుతూ ఉన్నారు. సరే చూద్దామండి, దాని గురించి కూడా చూద్దాం. సరే, మూలంలో కనుక గమనిస్తే మనకి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మనే ఉంది. ఓకేనా? సరే కేజేవి వాళ్ళు అలా ఎందుకు రాసుకున్నారు, గోస్ట్ అని రాసుకుంటున్నారు అంటే కేజేవి వాళ్ళ దృష్టిలో గోస్ట్ అంటే దెయ్యమని కాదండి. అక్కడ సందర్భానుసారంగా గోస్ట్ అంటే దెయ్యమని కాదు అనేది గమనించాలి. సరే, మనం ఏఐని అడిగితే కనుక గూగుల్లో ఏఐని కనుక అడిగితే ఈ యొక్క లెక్సికాన్ నెంబర్ 4151 అంటే స్పిరిట్ అని ఉంది కదా, లెక్సికాన్ నెంబర్ 4151 స్పిరిట్ అని ఏదైతే ఉందో దాన్ని కనుక మనం కొట్టి లెక్సికాన్ నెంబర్ 4151 గ్రీక్ యొక్క మీనింగ్ ఏంటని అని కనుక అడిగితే స్పిరిట్ అని వస్తుందండి, దయ్యం అని రావట్లేదు. సరే ఇప్పుడు గమనించండి, కేజేవి అని పదే వాగుతున్నారు కదా, వీళ్ళకి ఒక మాట చెప్తున్నా వినండి. సరే, లూకాసు వార్త 10:21 తెలుగు బైబిల్లో ఏముంది? పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి అని ఉంది. ఇంగ్లీష్లో కనుక చూస్తే కేజేవి వరకు వస్తే స్పిరిట్ అని రాశారు. అంటే ఆత్మకి పరిశుద్ధాత్మ అన్న దగ్గర హోలీ స్పిరిట్ అని రాయకుండా ఆత్మ అని రాశారు, దెయ్యం అని రాయలేదు. ఓకే, ఇంకా వీళ్ళకి బుద్ధి వచ్చేలా చెప్పాలంటే కనుక గమనించండి, చూడండి, మీకు వీళ్ళకి మూతి పగలగొట్టి సమానం చెప్దాం. లూకాసు వార్త 11:33 పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించానను అనుంది. ఇక్కడ లూకాసు వార్త 11:33 ఏముంది? పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను అని ఉంది కదా. సేమ్ దీన్ని కేజీ వర్షన్ కనుక చూస్తే హోలీ స్పిరిట్ అని ఉంది. చూసారా? హోలీ స్పిరిట్ అని ఉంది. పరిశుద్ధాత్మక హోలీ గోస్ట్ అని రాసుకోవాలి కదా వీళ్ళు, కానీ హోలీ స్పిరిట్ అని రాసుకున్నారు. కేజేవి వాళ్ళకి చూడండి, కేజేవి కనుక గమనిస్తే లూకాసు వార్త 1:35 పరిశుద్ధాత్మకేమో హోలీ గోస్ట్ అని రాసుకున్నారు. లూకాసు వార్త 11:33 వచ్చేసరికి గమనిస్తే పరిశుద్ధాత్మకి హోలీ స్పిరిట్ అని రాసుకున్నారు. అంటే హోలీ స్పిరిట్ అయినా వాళ్ళకి ఒకటే అర్థం వస్తుంది, పరిశుద్ధాత్మ అనే అర్థం వస్తుంది. హోలీ గోస్ట్ అన్నా సరే పరిశుద్ధాత్మ అర్థం వస్తుంది. హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధ దెయ్యం అనే అర్థం వాళ్ళకి రాదు. కేజీవి వర్షన్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళకి కేజీవి వర్షన్ అనువాదించిన వాళ్ళ ఉద్దేశంలో హోలీ గోస్ట్ అన్నా పరిశుద్ధాత్మే, హోలీ స్పిరిట్ అన్నా సరే పరిశుద్ధాత్మే. వాళ్ళ యొక్క పాత అనువాదం నుండి చూపిస్తున్నాను నేను, కేజీవి మొదటి అనువాదం నుండి చూపిస్తా ఉన్నా. లూకాసు వార్త 11:33 లూకాసు వార్త 11:13 ప్రకారంగా, లూకాసు వార్త 1:35 ప్రకారం చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే వాళ్ళ దృష్టిలో హోలీ గోస్ట్ అన్నా ఒకటే అర్థం వస్తుంది, హోలీ స్పిరిట్ అన్నా ఒకటే అర్థం వస్తుంది. హోలీ గోస్ట్ అంటే దయ్యం అని అర్థం రాదు వాళ్ళకి అనేది గుర్తుపెట్టుకోండి. నేను స్క్రీన్ మీద కనిపించి మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి అది.
అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 49వ వచనం గమనిస్తే ఇక్కడ దయ్యము అని పదం ఉంది. తెలుగు బైబిల్ ఉంది. అది అది మరి కేజీ వాళ్ళు ఏమో అర్థం చేసుకోవాలి అప్పుడు? కేజీ వాళ్ళు దానికి స్పిరిట్ అని రాయాలి కదా! హోలీ గోస్ట్ అని రాయాలి కదా! గోస్ట్ అని రాయలేదు. డెవిల్ అని రాశారు చూడండి. దెయ్యం అనే అర్థం వాళ్ళకి ఎప్పుడొస్తదంటే కేజీ వాళ్ళకి డెవిల్ అనే పదం ద్వారా దెయ్యం అని అర్థం వస్తది. దెయ్యం అనే పదం ఎప్పుడొస్తదంటే డెవిల్ అని రాసుకున్నారు తప్ప గోస్ట్ అని రాసుకోలేదు. కాబట్టి అనువాద ప్రమాణాలుంటాయండి. అనువాద ప్రమాణాల ప్రకారంగా ఆలోచన చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నోరుంది గదా! నోటికొచ్చినట్టు మాట్లాడొద్దండి దయచేసి. యేసుక్రీస్తు వారు పుట్టుక పరిశుద్ధాత్మ శక్తి వలన కలిగింది. ఆ! మనకి కనపడతా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో హోలీ గోస్ట్ అని రాసుకున్నా సరే, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం గమనిస్తే హోలీ స్పిరిట్ అని రాసుకున్నారండి వాళ్ళు పరిశుద్ధాత్మకి. అటు పరిశుద్ధాత్మ అంటే వాళ్ళ దృష్టిలో హోలీ గోస్ట్ అన్న ఒకటే అర్థం వస్తుంది. హోలీ స్పిరిట్ అన్న ఒకటే అర్థం వస్తుంది. గూగుల్ ట్రాన్స్‌లేషన్ అడిగినా కూడా హోలీ స్పిరిట్ అన్న పరిశుద్ధాత్మే, హోలీ గోస్ట్ అన్న పరిశుద్ధాత్మే. అది. మరి ఇంత వివరణ బైబిల్ నుండి అయితే మేము ఇచ్చాం. బైబిల్‌కున్న శక్తి అలాంటిది. సరే అయితే. మరి వీళ్ళ యొక్క బాలకాండ ప్రకారంగా రామాయణం ప్రకారంగా చూస్తే పుత్రకామేష్టి యాగములో భూతము వచ్చింది, మహాభూతము వచ్చింది అని ఉంది. ఆ! శ్లోకంలో కూడా ఉంది అలాగే మహాద్భూతం అని ఉంది. ఆ! మరి కేజీ వాళ్ళేమో మా దివ్య పురుషుడు అని రాసుకున్నారు. కాబట్టి మరి అది మీ అనువాదాలు చూసుకోవాలి కదా మీరు. అది విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. బైబిల్‌కున్న శక్తిని అనేకులకు చాటి చెప్పండి. షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.